నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ధాన్యం సేకరణలో దోపిడీకి తావు లేకుండా రైతులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ ధాన్యం సేకరణ పద్ధతికి అధికార యంత్రాంగం ఆదిలోనే స్వస్తి పలికింది. పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలంటూ కరీంనగర్ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో దోపిడీకి మళ్లీ తెరలేపినట్లయింది. ఆన్లైన్ వ్యవస్థని సక్రమంగా నిర్వహించడంలో అధికార యంత్రాంగం దారుణంగా విఫలమైంది. కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయన్న సాకుతో ఎత్తివేయడం పరోక్షంగా అక్రమార్కుల దోపిడీకి మార్గం సుగమమైనట్లయింది. కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ విధానానికి అధికారులు స్వస్తి పలికారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయన్న కారణంగా పాత విధానంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పీపీసీలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కానీ ఏ దోపిడీని నియంత్రించాలని ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చారో అదే దోపిడీకి ఇప్పుడు రాచమార్గం తెరిచినట్లయింది. ఆన్లైన్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త విధానంలో రైతు ఎన్ని ఎకరాల్లో పంట పండించారు, అతని నుంచి ఎంత ధాన్యం కొనొచ్చనేది ముందుగానే ఆధార్కు ఓటీపీ పంపడం ద్వారా ధృవీకరించి అందుకు తగిన గోనె సంచులు జారీ చేస్తారు. పాత విధానంలో అదనంగా పండించిన పంటను కొని ఆ తర్వాత ఏవో ధృవీకరణతో సర్దుబాటు చేసేవాళ్లు. ఈ విధానం రైతులకు ఇబ్బందిగా మారింది. పాత విధానంలో పీపీసీ నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై తాళ్లు, నాణ్యత పేరిట తూకంలో కోతలు విధించి దోపిడీకి ఆస్కారముండేది. దానికి స్వస్తి పలికేందుకు ప్రస్తుత ఆన్లైన్ విధానంలో మార్పులు చేశారు. కొత్త విధానంలో ధాన్యాన్ని ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలకు లోబడే సేకరించాలి. నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలనడంతో కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. ఆరబెట్టడం, తూర్పార పట్టడం, తాళ్లు, రాళ్లు, పెడ్డలు తొలగించడం రైతులకు భారంగా మారింది. దీంతో ఆన్లైన్ వద్దు, పాత విధానం కావాలంటూ రైతులు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త ఆన్లైన్ సిస్టమ్ వల్ల రైతులకు ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఫ్యాక్స్ వాళ్ళు స్ట్రిక్ట్ గా చూడడం వల్ల వడ్లు పట్టాలంటారు. అప్పుడు కొద్దిగా తాళ్ళు ఉన్నా కూడా మేము వీళ్ళతో మాట్లాడుకుంటే సెంటర్లతో మాట్లాడంగానే వీళ్ళని మేము తీసుకుపోయాం. పై అధికారుల దృష్టికి తీసుకుపోయి కూడా మేము వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఏదో అడ్జస్ట్మెంట్ చేయడం, కొద్దిగా కటింగ్ తోటి దిగుతుండే. కొద్దిగా తాళ్ళు ఉన్నాయి అనుకో, వడ్లు పట్టాలంటే చాలా కష్టం అవుతుంది. అది మెయిన్. కానీ అన్ని బాగానే ఉన్నాయి, కానీ దీంతో బాగా ఇబ్బంది పడవలసి వస్తుంది. కొత్త విధానంలో రైతుల నుంచి ధాన్యాన్ని కొని లారీలో నింపిన తర్వాతే ఆ ధాన్యం ఏ మిల్లుకు వెళ్లాలో ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. వీలైనంత దగ్గరలో ఉన్న మిల్లుకు ధాన్యాన్ని కేటాయిస్తారు. ఆ రోజుకు ఆ మిల్లుకు సంబంధించిన కోటా పూర్తయితే మరో దగ్గరి మిల్లుకు అలర్ట్ చేస్తారు. దీనివల్ల రవాణా ఖర్చులు ఆదా అవుతాయి. గతంలో దూర ప్రాంతాలకు ధాన్యాన్ని పంపి రవాణా కాంట్రాక్టర్లు జేబులు నింపుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత విధానంలో ఆ దోపిడీకి సైతం అడ్డుకట్టపడుతుంది. ఒకసారి ట్రక్ షీట్ జనరేట్ అయ్యాక ఆ మిల్లు యజమానులు ధాన్యాన్ని దింపుకోవాల్సిందే. తాలు, నాణ్యత పేరిట నిరాకరించే అవకాశం, తూకంలో కోతలు విధించే అవకాశం మిల్లులకు ఉండదు. అభ్యంతరం వ్యక్తం చేస్తే క్వాలిటీ కంట్రోల్ టీం రంగంలోకి దిగి నాణ్యతను ధృవీకరిస్తుంది. ఈ విధానంతో రైతులకు మేలే జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు. ధాన్యం తీసుకొచ్చిన తర్వాత రైతుకు గన్నేసి ఇచ్చిన తర్వాత తూకం వేసిన తర్వాత వెంటనే ఆ ట్యాబ్ లో ఎంట్రీ చేసి ఆ లారీలో ఎన్ని బ్యాగులు పడ్డాయి అన్ని బ్యాగులు ఆన్లైన్ చేసి ఆ ట్రక్ షీట్ జనరేషన్ కాగా ట్రక్ షీట్ మిల్లర్ చూపిస్తుంది. ఆ మిల్లుకి 2 లారీలు పంపించేసినాము. దిగుమతి కూడా అయిపోయినాయి. పాత పద్ధతి మనకు మిల్ అలాట్మెంట్ చేసిన తర్వాత మాన్యువల్ ట్రక్ షీట్ రాసి పంపేవాళ్ళము. ఇక్కడ పోయిన తర్వాత దిగుమతి అవుతుంటే మనం రిసీవ్డ్ ట్రక్ షీట్ తెచ్చుకునే వాళ్ళం. ఆన్లైన్ లోనే వస్తుంది మిల్లర్ అలాట్మెంట్ కూడా. ఇంతకుముందు ముందే జరిగేది మేము మాన్యువల్ ట్రక్ షీట్ రాసి పంపేవాళ్ళము. అందులో నుండి మిల్లలో అన్లోడ్ అయిన తర్వాత రిసీవ్డ్ కాపీ తెచ్చుకొని వెంటనే ఆన్లైన్ చేసేవాళ్ళం. ట్రక్ షీట్ జనరేషన్ చేసి కొట్టేవాళ్ళం. ఇప్పుడు ట్యాబ్ లో చూపిస్తుంది మాకు ఏ మిల్లుకి పంపాలనేది, దాని ప్రకారం పంపిస్తుంది. ఈ కొత్త విధానం ఏదైతే ఉందో ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులకు త్వరితగతిన అంటే తొందరగా డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ప్రక్రియ మొదలు ఇప్పుడే కాబట్టి కొద్దిగా నెట్వర్క్ ఇష్యూస్ దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అయితే కావచ్చు, కానీ మొత్తం మీద అయితే పారదర్శకత ఉంటుంది. ఎటువంటి తాలు అని కటింగ్ అని అటువంటి ఏం జరగకుండా. ఇప్పుడు ఆన్లైన్ విధానం ఎట్లుంటుందంటే మనకు ఫస్ట్ ఏ మిల్లు వస్తుంది అనేది ఏది తెలియదు. ఎప్పుడైతే లారీ లోడ్ అయిన తర్వాత మేము రైతుల వివరాలు ఎంట్రీ చేసి ట్రక్ షీట్ను సబ్మిట్ చేస్తేనే మాకు నియర్ బై మిల్లు చూపిస్తుంది. మేము కొత్త విధానంలో ఎప్పుడైతే కౌలు రైతు వాళ్ళు ఉంటారో ఫస్ట్ వాళ్ళు మొదలు ఏఈఓ గారి దగ్గరికి పోయి వాళ్ళ పేరిట కౌలు ఒప్పంద పత్రం సమర్పించి వాళ్ళ పేరు భూమి నమోదు చేయించుకోవాలి. భూమి వివరాలనే మా ట్యాబ్లో కనిపిస్తాయి. అప్పుడే మేము ప్యాడీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. కొత్త విధానాన్ని మిల్లర్లు రకరకాల కారణాలు చూపుతూ వ్యతిరేకిస్తున్నారు. పొడుగు రకం, పొట్టి రకం పేరుతో ఫైన్ వెరైటీ ధాన్యాన్ని కూడా ప్రస్తుతం కామన్ వెరైటీగానే కొనుగోలు చేయాలని మిల్లర్లు ఒత్తిడి తెస్తున్నారు. రెండింటికి మధ్య క్వింటాకు 20 రూపాయలు రైతులు నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. గతంలో మాన్యువల్ డ్రగ్ షీట్ ఇచ్చడం వలన
ధాన్యంలో ఏమైనా ఎఫ్ఏక్యూ తేడా ఉన్నా కూడా చేర్పులు మార్పులు చేసేది. వాళ్ళు ఒకసారి ఆన్లైన్ ట్రక్ షీట్లో ఎంటర్ చేసిన ధాన్యానికే వాళ్ళు కావాలంటున్నారు. కాబట్టి ఈ కొత్త విధానం వల్ల మాకు ఎఫ్ఏక్యూ ప్యాడీ రానందువలన దానిలో తాలు తప్ప ఏదైనా వేరే శాతం ఉంటే కూడా చేర్పులు మార్పులు చేసే ఎడిట్ ఆప్షన్ వాళ్ళకు కూడా లేదు. కాబట్టి ఈ విధానం కూడా మాకు చాలా కష్టమవుతుంది. దింపుకున్న ఆ నాణ్యత ప్రమాణాలు సరిగా లేకపోతే మేము దింపుకపోతే మళ్ళీ తిరిగి సెంటర్కే పంపడం జరుగుతుంది. మేము రిజెక్ట్ కొడితే ఇక అది చాలా ఇబ్బంది ఉన్నది సార్. అది ఎడిట్ ఆప్షన్ ఎవరికి లేదు. మరి ఆన్లైన్ విధానం వలన మన మిల్లులో ఎక్కువ ట్రక్స్ ఉంటే అంతకంటే ముందు వేరే సెంటర్ వాళ్ళు ఫోన్ చేసి వేరే మిల్లుకు డైవర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఆన్లైన్ సిస్టము ఉంటే ఏంటంటే అదే మిల్లుకు ఎక్కువ లారీలు వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాత సిస్టంలే నడిపేయమని కోరుచున్నాం. పాత పద్ధతిలో అయితే కోఆపరేషన్ తోటి పక్క మిల్లుకు డైవర్ట్ చేసే అవకాశం వాళ్ళ దగ్గర ఉండేది. కొత్త విధానం జీపీఎస్లో ట్రాక్టర్లకు వాళ్ళు పెట్టుకోరాదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కొత్త విధానం 100% రైతులకు మేలు చేసేదే, కానీ సరైన సన్నద్ధత లేని కారణంగా దీనికి స్వస్తి పలికి మళ్లీ పాత విధానంలోకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విధానంపై అవగాహన కల్పించి ఉంటే ఆన్లైన్ ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.